అమ్మాయి మీనాక్షి వెళ్ళు, తనని రమ్మన్నానని చెప్పు. అలాగే అత్తగారు. మీనాక్షి, తనని పిలు. అలాగేనండి. ఏ లవ్లీ, ఏ ఇట్రా. చెప్పండి అక్క. అమ్మాయి మీనాక్షి, తనతో చెప్పు ఈరోజు పార్టీ ఉందని, చాలా మంది అతిథులు వస్తున్నారని, వాళ్ళని కూడా రమ్మని చెప్పు. కానీ అక్క, మేమెందుకు రావాలి? అదండి, మన ఇంట్లో సాయంత్రం చాలా పెద్ద పార్టీ జరగబోతోంది. మనకి తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారు. అలాంటప్పుడు మీరు కూడా వస్తే బాగుంటుంది. మీనాక్షి, తనతో చెప్పు ఇంట్లో గీయబడ్డ ఈ హద్దులు జనాలకి తెలియాల్సిన అవసరం లేదని, ఇంట్లో జరిగే గొడవలు బయట వాళ్ళకి తెలియక్కర్లేదు. అర్థమైందా? అయిందండి. లవ్లీ, ఇంట్లో గీసిన ఈ హద్దులు జనాలకి తెలియాల్సిన అవసరమే లేదు. ఇంట్లోని గొడవలు ఇంట్లోనే సద్దుమణగాలి. అక్క, మీరు అత్తయ్య గారితో చెప్పండి. అత్తయ్య గారు ప్రేమతో పిలిస్తే మేము తప్పకుండా వస్తాం. అమ్మాయి మీనాక్షి, తనతో చెప్పు తన అతి తెలివిని చూపించాల్సిన అవసరం లేదని. నోరు మూసుకొని రమ్మను. ఏ లవ్లీ, నువ్వు. అక్క, అత్తగారితో చెప్పండి, రావాలనే మాకుంది. కానీ అత్తగారు ప్రేమతో పిలిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీనాక్షి, తనతో చెప్పు తను చేసిన తప్పుల వల్ల గాయపడ్డ మనసులో ప్రేమకు చోటెక్కడ మిగిలిందని. ఏదో తప్పని పరిస్థితుల్లో విధి లేక వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాం. దీన్ని అర్థం చేసుకొని మర్యాదగా ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇది మా ఆహ్వానం అనుకోమను. దయచేసి రమ్మని చెప్పు. అక్క, అత్తగారితో చెప్పండి, మేం తప్పకుండా వస్తామని. అత్తగారు, అత్తగారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి లవ్లీ ఇది? లవ్లీ కూడా వెళ్ళిపోయిందా? ఓయ్, ఇక్కడేం జరుగుతుంది? నా మాటలు ఎవరు పట్టించుకోరే? వాళ్ళు ఇద్దరికిద్దరు వెళ్ళిపోయారు. భగవంతుడా, ఇదిగో మీనాక్షి, నువ్వు ఈ రోజు అడకత్తెరలో పోక చెక్కలో ఇరుక్కున్నావు. అయిపోయాపో. అది అన్నగారు, నేను డెకరేషన్ కి కావాల్సిన లిస్ట్ అంతా తయారు చేసిన. లైట్స్, ఫ్లవర్ పేపర్స్, 50 చెంకీ దారాలు అన్నయ్య గారు. బావుగారు, అది ఇంట్లో తయారు చేయాల్సినవి కాసేపటి తర్వాత అయినా తయారు చేసేస్తాం మేము. ముందు మాకు దుకాణం నుంచి చిప్స్, సోంపాపిడి, క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ కూడా తెప్పించాలి. అవి ఏవేవి ఎన్నెన్ని కావాలో క్లియర్ గా రాసి పెట్టాను. మీరు వీటిని వెంటనే తీసుకొచ్చేయండి చాలు. అరేవరేవా, ఆహా మీనాక్షి దేవి గారు, మీరు అన్ని తినే ఐటమ్సే రాశారు. ఈ కిట్టు గారు డెకరేషన్స్ ఐటమ్స్ రాశారు. బాగుందండి, బాగుంది. ఏమిటారు అన్నయ్య గారు? బానే ఉంది, కానీ ఈ 3 లిస్టులు కలిపితే వచ్చే సామాన్లన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత దుకాణాల సరుకులు తగ్గిపోతాయి. అది నిజమే గాని బావుగారు, ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు తప్పదు కదా అండి. ఇంట్లో చేయాల్సిన ఐటమ్స్ అన్ని చేస్తూనే ఉన్నాం. ఏవో కొన్ని ఐటమ్స్ మన దుకాణంలో తీసుకుంటే బాగుంటుంది కదా. లేదంటే బయట దుకాణంలో కొంటే చాలా ఎక్కువైపోతుందండి. సరే కిట్టు, ఒక పని చెయ్యి. చెప్పండి అన్నయ్య. ఈ 3 లిస్టులు తీసుకెళ్లి వీటిలో ఉన్న సామాన్లని తీసుకురా. అలాగే 2 నిమిషాల్లో తెచ్చేస్తా. జాగ్రత్తగా తీసుకురండి. చెప్పండి. మీనాక్షి, శివ ఇంకా ఆదేలను నేను పైకి రమ్మనని చెప్పు. పైన ఇంకా డెకరేషన్ పని మిగిలే ఉంది, త్వరగా చేయాలి. వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు. ఓకేనండి. ప్రియా, అక్క, ఈ మసాలా కలుపుతూ ఉండు. ఈ లోపు నేను పూరీలు చేస్తాను. ఇలా రా, మాడిపోకుండా చూడు. త్వరగా రా. ఏమైంది ప్రియా? ఏదైనా శుభవార్త చెప్పబోతున్నావా?
ఏంటి శుభవార్త ఏంటి? అక్క అదేం లేదు, నేను ఇప్పుడే వస్తాను. అరే గౌరక్క, కొన్ని రోజులుగా చూస్తున్నాను కదా ప్రియ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. అవునా? అరే మీనా, కొంచెం మసాలా మాడిపోతుందేమో చూడు. అయ్యో అత్తయ్య గారు, మీరెందుకు ఇబ్బంది పడతారు? అలా కూర్చోండి, అలా కూర్చోండి అత్తయ్య. అరే నాకేం పర్వాలేదు. అయ్యో రామా, సమయం చూస్తే తక్కువ ఉంది, పనులేమో చాలా ఉన్నాయి. అమ్మాయి గౌరీ, నువ్వు గులాబీని పిలిచావు కదా, తను వస్తానందా లేదా? ఇంతవరకు రాలేదు. తన కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఓరి భగవంతుడా. గౌరక్క, నేను మీ దగ్గరికి వెళ్ళారాను. ఇప్పుడు మీ దగ్గరికి గులాబీ వేషంలో రావాలి. పైగా కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదు. ఓ భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? నేను కార్తీక్తో ఉండక తప్పదు, గులాబీలా డ్యూటీ చేయక తప్పదు. లవ్లీ, ఈ ఐడియా నీదే కదా, అందుకే టెన్షన్ అనుభవించు. ఓరి భగవంతుడా, పనులన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఆ గులాబీ పని చేయడానికి రానేలేదు. ఆ మీనాక్షి దీంట్లో కొన్ని నీళ్లు పోయి, లేదంటే అడుగంటిపోతుంది. గౌరీ, ఆ పిండిని కాస్త పలుచుగా వద్దు. మందంగా ఉంటే బాగోదు. మందంగా ఉన్న పూరీలు ఎవరికి నచ్చో ఇష్టంగా తినరు. అలాగే అత్తయ్య, ఆ సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. గులాబీకి త్వరగా రమ్మని చెప్పాను, అయినా ఇంతవరకు రాలేదు. ఇక్కడ చూస్తే బోలెడని పనులు అలాగే ఉండిపోయాయి. ఓరి భగవంతుడా. అమ్మాయి గౌరీ, అప్పుడే అతిథులు వచ్చేస్తున్నట్లున్నారు. త్వరగా పనులు కానివ్వండి. అమ్మగారు, నన్ను క్షమించండి ఆ ఆలస్యమైనందుకు. మా ఇంటి ఆయనకు కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి. కొత్త సంవత్సరానికి కొత్తగా కేక్ చేయమని అడిగారు. అది వదిలే, త్వరగా వచ్చి ఈ కూరను కలుపు. నేను వేరే పని చూస్తాను, త్వరగా రా. బెల్ మోగితే నేను అతిథులు రావడం మొదలైందనుకున్నాను, తను రావడం మంచిదైంది. కాస్త తొందరగా వచ్చుండొచ్చు కదా, ఇంత లేట్ అయిందేంటి? అమ్మగారు, మీకేం చెప్పను, మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వద్దంటే వద్దన్నారు. కానీ నా మనసే ఊరుకోలేదు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే, ఇక నీ మాటలు పక్కన పెట్టి గౌరీకి ఇంటి పనుల్లో సాయం చేయి. ఉమేష్ అన్నయ్య, ఇక్కడంతా ఓకే. అటువైపు ఒకసారి ఆన్ చేసి చూడు. ఒక్క నిమిషం. ఉమేష్ అన్నయ్య, లక్కీ, ఇంట్లో ఈ అలంకారాలేంటి? అదే ఈ రోజు మన ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ ఉంది శివ. న్యూ ఇయర్ పార్టీ. పార్టీనా? పార్టీ ఉంది. కానీ అన్నయ్య, ఇంత అకస్మాత్తుగా? ఈ విషయం నీ సుపుత్రుడు అనునే అడుగు. వాడు మన వీధిలోని వాళ్ళందరినీ మా ఇంట్లో పార్టీ ఉందని ఇన్వైట్ చేసి వచ్చాడు. నీకు తెలుసా, ఈ పార్టీకి అందరూ బయలుదేరుంటారు. అను, ఇదంతా నేనే చేశాను. అందరికీ నేనే చెప్పాను, అందరూ వస్తానన్నారు. అమ్మ మీనాక్షి, త్వరగా ఈ కూరగాయలన్నీ కోసే. కార్తీక్ వచ్చేస్తూ ఉంటాడు. త్వరగా పని కానివ్వు గులాబీ, త్వరగా కాని. ఒకవేళ కార్తీక్ ఇంటికి వచ్చేస్తే నేను గదిలోకి వెళ్ళడం ఎలా? అమ్మో, ఇప్పుడొచ్చింది అతిథులు అనుకుంటా. ఏం చేద్దాం? త్వరగా కానివ్వండి. అమ్మాయి మీనాక్షి, నువ్వు పని చెయ్యి. పిల్లలతో చెప్పు, వచ్చే వాళ్ళని వెనక నుంచి పైకి తీసుకెళ్ళమను, సరేనా? లేదంటే ఇంట్లో గీచిన హద్దులు చూస్తారు. వెళ్ళు, త్వరగా వెళ్ళి నువ్వు ఆ పంచుడు మీనాక్షి. అలాగే అత్తగారు. త్వరగా. అమ్మాయి గౌరీ, నువ్వు కూడా నీ పని త్వరగా కాని. నేను వెళ్తానని వీళ్ళకి ఇప్పుడు ఎలా చెప్పను? ఏం చేయాలి? గౌరమ్మ గారు, అన్నము కూర పూర్తయింది. నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే, ముందు పూరీలొత్తు. ఈ లోపు నేను టమాటా చట్నీ చేస్తాను. కాదు కాదు, ఆ పని మీరే చేయండి. కావాలంటే నేను ఉండలు చేసిస్తాను. అలాగే తల్లి, నీకెలా నచ్చితే అలా చెయ్యి.
అమ్మగారు, అక్కయ్య గారు, మీరెళ్ళి తయారవ్వండి. ఇవన్నీ నేను చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళండి. పక్కా? పక్కా. చూడు, నీ మీద నమ్మకంతో ఈ పనులన్నీ వదిలి వెళ్తున్నాను. పొరపాటు చేయవుగా? అన్ని సవ్యంగా చూసుకుంటాను. ముందు మీరు వెళ్ళి తయారవ్వండి. వెళ్ళండి. సరే అయితే ఈ పని పూర్తి కాగానే మిగిలిన వస్తువులన్నీ డబ్బాల్లో వేసి అక్కడ పెట్టే. నేను వచ్చాక కూరగాయలన్నీ ఏం చేయాలో నేను చెప్తాను. సరేనా? పదండి పదండి. అత్తయ్య గారు, మిమ్మల్ని మీ గది వరకు దించొస్తాను. గులాబీ, చిన్న పొరపాటు కూడా జరగకూడదు, అర్థమైందా? అలాగే అమ్మగారు. సరే పద. ఎంత పనుంది, ఇవన్నీ నేను ఎలా చేయగలను? కార్తీక్ వచ్చే టైం అయింది. అక్కడికి వెళ్ళడం ఎలా? కార్తీక్ అప్పుడే వచ్చేసాడేంటి? నా పని అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడం ఎలా? అన్నో, అన్నో, ఇలారా. ఓకే, మరి దీనికి 2 చాక్లెట్లు ఇవ్వాలి. చాక్లెట్లు ఇస్తానులే. వెళ్ళు, వెళ్ళి చెప్పింది చెయ్యి. కార్తీక్ చిన్న నాకు ఇవ్వాల్సింది తెచ్చారా? ఏం కావాలన్నా? 31st చాక్లెట్స్ తెచ్చావా లేదా? నీకు 31st చాక్లెట్ కావాలా? ఈరోజు మీ చిన్నాన్న మర్చిపోయాడు. రేపు తప్పకుండా తెస్తాను, ఓకేనా? కానీ నేను నీకు 31st చాక్లెట్ తెచ్చివ్వాలంటే నువ్వు నాకు ఒక కిస్ ఇవ్వాలి. నమస్కారం అయ్యగారు. కొత్త సంవత్సరపు స్పెషల్ నమస్కారం. నమస్కారం నమస్కారం. ఆగు, చూడు, అటువైపు ఉండేవాళ్ళు ఈ ఇంట్లో ఇటువైపు రాకూడదు, అర్థమైందా? అందుకని నువ్వు కొంచెం నవ్వెందుకు వస్తుందిరా? ఏం చూస్తున్నావు? ఊరికే ఫ్రెండ్స్ వస్తారు, రిసీవ్ చేసుకోవాలి. కార్తీక్, కార్తీక్. ఏమైంది? ఇంత లేట్ అయింది ఎందుకు? నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడను. ఏ, ఎందుకు? ఒక పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది. ఇలా నువ్వు రెండు బోనీలు ఎందుకు వేసుకున్నావు? ఏది బాగుందో అని వేసుకొని చూస్తున్నాను. ఓకే, నువ్వు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి రెడీ అవ్వు. లవ్లీ, అసలు ఏం పార్టీ అది? ఎవరు పిలిచారు? ఇన్విటేషన్ ఎప్పుడు ఇచ్చారు? కొంచెమైనా చెప్పు. కార్తీక్, నీ ప్రశ్నలకి సమాధానం తర్వాత చెప్తా గాని త్వరగా వెళ్ళి రెడీ అవ్వు.
అరే లవ్లీ ఏంటిది? లే లే నేను తీసుకెళ్తాను కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు లేచి నిల్చో, వెళ్దాం. పద వెళ్దాం, పద. ఎటు నడవాలి? ఇటే పద. ఎక్స్క్యూజ్ మీ, ఏంటో చెప్పు. ప్రియా, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంటే రోజు అందంగా ఉండనా? ఉంటావు, కానీ ఈరోజు కాస్త... నీకు విషయం తెలుసా? ఇక్కడున్న డెకరేషన్ అంతా నేనే ప్లాన్ చేశాను. కిచెన్ లో కూడా ఎన్నో పనులు చేశాను. వావ్, డెకరేషన్ అంతా బాగుంది కదా? డెకరేషన్ అంతా బాగానే ఉంటుంది, ఎందుకంటే నువ్వు నా భార్యవు కదా. మిస్టర్ ఆదిత్య ప్రియవి, రైట్? రియల్లీ? ఎస్. అరే ప్రియా, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నేను ఒక్కడనే కాదు, మా అన్నదమ్ములం కలిసి ఇదంతా చేశాం. ఉమేష్ గారు, నేను ఈ వేళ చాలా అందంగా ఉన్నాను కదూ. ఇదిగో ఇవి చూడండి, మా వారు ప్రేమతో తీసుకొచ్చారు జాతరలో. నిజానికి ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు గౌరక్క. బావగారు ఈరోజు చాలా చాలా కష్టపడి పనిచేశారు. చూసారుగా ఎంత అందంగా అద్భుతంగా అలంకరించారో కదా. అవును మీనాక్షి, వారింత బాగా డెకరేట్ చేశారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. లవ్లీ, నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పద, చెప్తాను కదా నీకు సర్ప్రైజ్. వచ్చేసావా? త్వరగా గంతలు విప్పు.